నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ మీద గత కొన్ని నెలల నుంచి చర్చ జరుగుతున్నది మనం చూసాం. సో ఏదైతే శాంతి చర్చలు జరపాలని, బట్ ఓవైపు మేధావులు, ఓవైపు ప్రజా సంఘాలు, పౌర సంఘాలు కొట్లాడుతూనే ఉన్నాయి. బట్ ఆపరేషన్ కగార్ మాత్రం ఆగట్లేదు. బట్ మావోయిస్టులు మాత్రము లొంగిపోతున్నారు. నిన్న ఛత్తీస్గఢ్లో దాదాపుగా 66 మంది లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్లోని హఫీజ్పేట నుంచి శ్రీవిద్య అనేటువంటి ఒక మావోయిస్ట్ను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆమె ఎక్కడున్నా ఆమెను మరి న్యాయస్థానం ముందు హాజరుపరచాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ మావోయిస్టులకు సంబంధించి లొంగుబాటు కావచ్చు, శాంతి చర్చలు కావచ్చు? మీరు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. ఇవాళ అయినటువంటి కిడ్నాప్ కావచ్చు, నిన్న మొన్నటి లొంగుబాట్ల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సాయుధులైన వాళ్ళు తీసుకెళ్లారు అంటే బహుశా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక తీసుకెళ్తే ఎవరైనా కానీ చట్ట ప్రకారం నడుచుకోవాలా. చట్ట ప్రకారం నడుచుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళు సాయుధులై తీసుకెళ్ళిన వాళ్ళు పోలీసులు అని కనుక తెలిస్తే 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాలా. ఆమె నేరం చేసినట్లయితే, ఆమె ఓన్లీ విచారణ కోసం కనుక తీసుకెళ్ళినట్లయితే ఆమెను 1-2 గంటల సేపు విచారించి ఆమె దగ్గర ఏ నేరంతో ఆమెకు సంబంధం లేకపోతే వెంటనే విడుదల చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే, లేదంటే సాక్షిగా తీసుకెళ్లారా, ఒక నేరస్తురాలిగా తీసుకెళ్లారా, ఎట్లా తీసుకెళ్లారు అనేది వాళ్ళకే తెలియాలి. లేదు ఒక నేరస్తురాలిగా తీసుకెళ్ళినా కూడా ఏదైనా కేసులో ఆమె ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆమె ఒక కేసులో ఇరుక్కున్నదని చెప్పేసి పోలీసులు భావించినట్లయితే 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నట్టు. ఇది పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు నడుచుకోక వాళ్ళు తమ కస్టడీలోనే 24 గంటల కంటే ఎక్కువ ఉంచుకున్నారు అనుకోండి, రేపటి రోజు తీసుకెళ్ళిన వాళ్ళు పోలీసు వాళ్ళు అని తెలిస్తే ఆ తీసుకెళ్ళిన పోలీసు వాళ్ళు ఇబ్బంది పడతారు. మావోయిస్టు ఆసన్న భార్య గాని కూడా చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారంటే మీ మావోయిస్ట్గా మరి ఉన్నటువంటి నేపథ్యం అనుమానంతో కిడ్నాప్ చేసినవచ్చు అనుకోవాలా, లేకపోతే వేరే వ్యక్తులు అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారంటే పోలీసులు కిడ్నాప్ చేయకపోతే పోలీసులు మరి ఆమె ఎక్కడున్నదో ఐడెంటిఫై చేయాలంటున్నారు. ఒకవేళ పోలీసులు కనుక కిడ్నాప్ చేస్తే మాత్రం మరి చట్టం ముందు హాజరుపరచాలంటారు. అంటే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎట్లా చూడతారు? ఇప్పుడు ఇంకెవరో కిడ్నాప్ చేసేటువంటి అవకాశం అయితే లేదు సాధారణంగా. ఎందుకంటే ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఎవరు చేస్తారు? మావోయిస్టులు చేస్తారు, ఆ కిడ్నాప్ చేయరు కదా అందులో. లేదా వేరే సాయుధ గ్రూపులు ఎవరు చేస్తారు? ఏదైనా నయీం లాంటి గ్రూప్ వాళ్ళు ఎవరైనా చేయాలి. ఎందుకు చేస్తారు? ఆమె దగ్గర బంగారం ఉందా, లేకపోతే ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఆమె ఏదో మావోయిస్టు నాయకుడి భార్య కాబట్టి తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పోలీసులే తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూస్తారు సార్, వరుసగా లొంగిపోతున్నారు. దాదాపు 66 మంది నిన్న లొంగినట్టు తెలుస్తూ ఉంది. అంతకుముందు సంజీవ్ కావచ్చు, అంతకుముందు ఇంకా లచ్చన్న కావచ్చు, ఇట్లా చాలామంది లొంగిపోతున్నారు. సో ఎట్లా చూస్తారు జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ లొంగుబాటు మీద ఏం కామెంట్ చేస్తారు? ఇప్పుడు అది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలండి. దానికి మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, అక్కడ ఎలాంటి భయంకరమైన పరిస్థితి లోపల ఉన్నారో వాళ్ళకి ఆహారం దొరకడం లేదో, లేదా వాళ్ళు ఏ క్షణంలోనైనా మేము కాల్పులో గురవుతాము, చనిపోతాము అనేటువంటి ఒక ఇబ్బంది లోపల వాళ్ళు ఉన్నారేమో, లేదా చుట్టూ పోలీసులు సరెండర్ అయినప్పుడు వాళ్ళని చుట్టుముట్టినప్పుడు వాళ్ళు లొంగిపోవడానికి ముందుకు రావచ్చు. కాబట్టి ఆ పరిస్థితులలో ఏ పరిస్థితులలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయానికి ఉంటుంది. లేదు వాళ్ళు పార్టీ యొక్క అనుమతితోటే లొంగిపోతున్నారు అనుకుంటే అది వేరే విషయం. ఒకవేళ పార్టీగా నిర్ణయం చేసి వీళ్ళు బహుశా పార్టీ అయితే అటువంటి నిర్ణయాలు చేయదు. లేదు ఒకవేళ పార్టీ నిర్ణయం చేసినా పార్టీ నిర్ణయం ప్రకారం కూడా లొంగిపోవచ్చు కొంతమంది. కాబట్టి మనం చెప్పలేం, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు కదా. సో మొన్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మోదీ చెప్తా ఉన్నాడు, నక్సలిజానికి సంబంధించి సక్సెస్ అయినాము, విజయం సాధించమన్నట్టుగా మోడీ ఒక కామెంట్ చేసిండు. ఏం చెప్తారు దీన్ని? మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళ సక్సెస్ అయ్యే సమస్య లేదు అక్కడ. ఎట్లా సక్సెస్ అవుతారు అంటే ఒక 4 మావోయిస్ట్ లీడర్లను చంపేస్తే సక్సెస్ అయినట్లా? లేదు ఇప్పుడు ఒక 40 మందినో 50 మందినో చంపేస్తే సక్సెస్ అయినట్లా? వాళ్ళ లెక్క ప్రకారంగా సక్సెస్ ఏమో అది, కానీ సక్సెస్ కాదని. సక్సెస్ ఎప్పుడనంటే నక్సలైట్లు, మావోయిస్టులు ఏ సమస్యల కోసమైతే పోరాడుతున్నారో మీరు ఆ సమస్యలు పరిష్కరించినప్పుడు సక్సెస్ అవుతారు. యువతకు నిరుద్యోగం లేకుండా చేసినప్పుడు, మీరు అందరికీ మంచి విద్యను అందించినప్పుడు, అక్కడ వడ్డీ వ్యాపారస్తుల దోపిడీ లేనప్పుడు, కాంట్రాక్టర్ల దోపిడీ లేనప్పుడు, గాంజాయి అయితే ఉన్నదో డ్రగ్స్ స్మగ్లింగ్ ఆపినప్పుడు సక్సెస్ దేన్ని అంటారు? ఎందుకు ఒక వ్యక్తి నక్సలైట్ అవుతున్నాడు?
లేదా ఒక వ్యక్తి ఎందుకు ప్రభుత్వానికి ఇతరంగా తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉచిత విద్య దొరుకుతలేదు, ఉచిత వైద్యం దొరుకుతలేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేదరికం ఉంది, దారిద్ర్యం ఉంది, దోపిడి ఉంది. ఇది పోవాలి, సమాజం పోవాలని చెప్పి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నంతకాలం అంటే తిరుగుబాట్లు జరుగుతూనే ఉంటాయి. అది శాంతియుత పద్ధతిలోన, సాయుధ విప్లవంగాన, మరో రకంగా ఆందోళన మటుకు పబ్లిక్ మూవ్మెంట్ మటుకు ఉండనే ఉంటుంది. సార్, మేధావుల పోరాటం ఎక్కడి దాకా వచ్చింది? ఫలించే అవకాశం కనబడుతున్నారు. శాంతి చర్చలు జరపాలంటున్నారు. అనేక మార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు, బహిరంగ మీటింగులు పెట్టారు. ఎక్కడి దాకా వచ్చింది సార్ ఈ అంశం? ఇప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము, ప్రధానమంత్రికి చెప్పాము, హోంమంత్రికి చెప్పాము, ఇక్కడ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకి చెప్పాము, బండి సంజయ్ లాంటి వాళ్ళకి చెప్పాము, అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. సుబుద్ధి వాళ్ళకి పనిచేయాలి, విజ్డమ్ వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి, అంటే జ్ఞానంతో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు జ్ఞానంతో పని చేయకపోతే మూర్ఖంగా కనుక వాళ్ళు ప్రవర్తిస్తే దానికి ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు వీళ్ళు మూర్ఖంగా, ఇప్పుడు ఒక వ్యక్తి ఆయుధాలు తీసుకొని వచ్చినప్పుడు ఇంకో వ్యక్తి కూడా ఆయుధాలు తీసుకొని కౌంటర్ అటాక్ చేస్తాడు. వీళ్ళు ఆయుధాలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము ఆయుధాలు కింద పెడుతున్నాము, మేము శాంతి చర్చలకు వస్తాము అని చెప్తున్నారు. మేము ఆయుధాలు కింద పెట్టి శాంతి చర్చలకు వస్తాము అని చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళని పిలిచి మాట్లాడి శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాల్సింది. వీళ్ళు ఆయుధాలు తీసుకొని పోయినారనుకోండి, రేపు వాళ్ళు కూడా ఆయుధాలు తీసుకొని వస్తారు. ఇక్కడ నలుగురు చచ్చిపోతే అక్కడ కూడా ఇద్దరు చనిపోవచ్చు, ఒక ఇద్దరు కానిస్టేబుల్ చనిపోవచ్చు, ఒక ఎస్ఐ చనిపోవచ్చు రేపు తెల్లారి. ఎవరు బాధ్యులు? అమిత్ షా బాధ్యుడు కాదా? మోడీ బాధ్యుడు కాదా? ఇప్పుడు ఎవరు చనిపోయినా అక్కడ ఈ యొక్క నక్సలైట్లతో, మావోయిస్టులతో జరిగినటువంటి సాయుధ ఘర్షణలో ఎవరు చనిపోయినా బాధ్యత అమిత్ షా, మోడీలదే. ఎందుకంటే వాళ్ళు చర్చలకు పిలవడం లేదు కాబట్టి. శాంతియుత పరిష్కారం జరిగేదానికి అవకాశం ఉన్నప్పుడు శాంతియుత పరిష్కారం జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు కాబట్టి. ఒక్క మాటలో సార్, ఈ మావోయిస్ట్ రహిత భారత్ అనే సక్సెస్ అవుతుందా కాదా? ఎందుకంటే అదొక ఎజెండాగా పెట్టుకుని 2026 మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టింది కేంద్రం. అది ఎప్పటికీ సక్సెస్ కాదు. ప్రజల సమస్యలు ఉన్నంతసేపు, ప్రజలకు పేదరికము, దారిద్ర్యము, నిరుద్యోగం ఉన్నంతసేపు సమస్య అట్లనే ఉంటుంది. ఎవరి తాత తరం కాదు ఆ సమస్యను పరిష్కారం చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అయితే లేటెస్ట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అభిజ్బూడ్ అడవుల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత వాతావరణం కనుక చూస్తే మనము దాదాపు 66 మంది వరకు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారు. ఒక్కొక్కరి తల మీద లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి. దాదాపు 2,20,00,000 వరకు కూడా మరి ఓవరాల్గా నిన్న లొంగిపోయినటువంటి 42 మంది తలలపైన ఇక్కడ రివార్డు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లొంగిపోయే వారికి ఖచ్చితంగా పునరావాసం కల్పిస్తాము, వారు ఆర్థిక సాయం చేస్తూనే వాళ్ళు భవిష్యత్తులో మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్టు అక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే శ్రీవిద్య మరి సాయుధులు కొంతమంది ఆమెను అపహరించుకుపోయారు, ఆమెను కిడ్నాప్ చేశారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జస్టిస్ చంద్రకుమార్ గారు క్లియర్ చెప్తున్నారు, ఒకవేళ పోలీసులు కనుక తీసుకెళ్ళి ఉంటే ఆమెను 24 గంటల్లో న్యాయస్థానాల ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. లేదు ఇతరులు ఎవరైనా తీసుకెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. ఒకవేళ అట్లా తీసుకెళ్తే మరి ఇతరులు తీసుకెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఉంటే మాత్రం పోలీసులు ఆమెను మరి వాళ్ళ నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఆపరేషన్ కగార్ ఆగే పరిస్థితి కనపడట్లేదు. వైపు కేంద్రం 2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ రహిత భారత్గా మారుస్తామని చెప్తూనే మరి విజయం సాధించామని చెప్పేసి మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దేశ ప్రధాని మరి ఈ ఇప్పటికే శాంతి చర్చల వ్యవస్థాపక నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మరి మేధావులంతా కూడా ప్రధాని వరకు తీసుకెళ్ళారు. అక్కడ మరి ఎట్టి పరిస్థితుల్లో వన్ సైడ్ కాల్పులు జరగొద్దు, కాల్పుల విరమణ జరిపి ఈ శాంతి చర్చలు జరపాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు, ఒక ప్రతిపాదన పెట్టారు. బట్ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన మాత్రం ఈ శాంతి చర్చల మీద కనబడట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో. మరి మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఇకనైనా ఆగుతాయా, లేక 2026 మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అప్పటి వరకు ఎన్కౌంటర్లు జరుపుతూనే ఉంటుందా? ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.